ಸುಮಾಂಜಲಿ ದಿಯೇ ಸುಸ್ವಾಗತ ಸುಮಾಂಜಲಿ ದಿಯೇ ಅಹರೋನು ವಲೆನೆ పిలువబడిన అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా యాజకుడా నిరంతర యాజకుడా స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే క్రమములోన నిరంతర యాజకుడా క్రమములోన నిరంతర యాజకుడా నిత్యము నేను నీ సన్నిధిలో నిత్యము నేను నీ సన్నిధిలో కాలము గడిపెదను కాలము గడిపెదను స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే మహిమతో నీవు రానియున్నావు మహోన్నతుడా మా మంచి కాపరి మహిమతో నీవు రానియున్నావు మహోన్నతుడా మా మంచి కాపరి శాలేము రాజా సర్వోపకారి శాలేము రాజా సర్వోపకారి నీకిదే మా స్వాగతం నీకిదే మా స్వాగతం స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే అహరోను వలెనే పిలువబడిన అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా యాజకుడా నిరంతర యాజకుడా స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే
సహోదరులారా, మన అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన పోల ఆంతోని గారు ఈ దినం మన మధ్య ఉండటం మనకెంతో సంతోషకరమైన విషయం. కడప మేత్రాసన గురువుగా విశిష్ట సేవలు అందించిన ఘన పోల ఆంతోని గారిని పరిశుద్ధ బాబు గారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా ఎన్నుకోవటం మనందరకు చాలా గర్వకారణం. వీరి ఆనందంలో పాలు పంచుకుంటూ వీరిని అభినందించడానికి ఈ తైలాభిషేక పూజకు ఆహ్వానించి ఉన్నాం. మనమంతా కృష్ణా తైలంతో జ్ఞాన స్నానంలో అభిషేకింపబడ్డాం. కీర్తన గ్రంథములో అభిషేకం ఆనంద తైలాభిషేకముగా వర్ణించబడ్డది. ఆనంద తైలాభిషేకంతో మనమంతా అభిషేకింపబడ్డాం. అనగా ప్రతి ఒక్కరూ తన జీవితంలో ప్రభు ఆనందాన్ని నిలుపుకోవాలి. అదే సమయంలో అట్టి ఆనందాన్ని ఇతరులకు మనం ప్రసాదిస్తూ ఉండాలి. ప్రభు ఆనందాన్ని మన అభిషేకం ద్వారా మన జీవితంలో నిలుపుకుంటూ ఇతరులకు దాన్ని ప్రసాదిస్తూ ఉండాలి. కనుక ఈ సందర్భంలో మన అగ్రపీఠాధిపతుల రాక మన ఆనందాన్ని ఇనుమడింప చేస్తుంది. కనుక మీ అందరి తరపున మన అగ్రపీఠాధిపతులను మన మధ్యకు ఆహ్వానిస్తూ ఈ పూజా బలిని ఆరంభించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ప్రభునందు మహాపూజ్య పీఠాధిపతులు ఘనత వహించిన శ్రీ శ్రీ గాలిబాలి తండ్రి గారు, వేదికపై ఉన్నటువంటి మన రెవరెండ్ ఫాదర్ డీన్స్, తదితర గురువులు, వివిధ సభల జనరల్స్, ప్రొవిన్షియల్స్, ప్రియమైన కన్యాస్త్రీలు, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి లూర్దు మాత భక్తులారా, అగ్రపీఠాధిపతులుగా అధికార పరిపాలన స్వీకరించిన తర్వాత మన గాలిబాలి తండ్రి గారు నాకు ఫోన్ చేశారు. కడప మేత్రాసన గురువుగా అగ్రపీఠాధిపతులుగా ఎన్నుకోబడము మాకందరికీ గర్వకారణము. ఈ యొక్క కారణము చేత మా గురువులకు, విశ్వాసులకు ఈ తైలముల ప్రతిష్ట పూజను నిర్వహించి మమ్మందరినీ ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా తండ్రి గారు కోరారు. కొద్దిగా తేదీలు అటు ఇటు అయినప్పటికీ ఈరోజు ఈ విధంగా మనమందరము కూడా ఈ యొక్క కెథీడ్రల్ ప్రాంగణములో ఈ బలిపూజ నిర్వహించటము నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. తండ్రి గారు ఆత్మీయ ఆహ్వానము, మీ అందరి యొక్క ఆత్మీయ ఆహ్వానానికి గాను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రిస్మా పూజ మేత్రానులు గురువులతో కలిసి ఈ బలి పూజను నిర్వహించటము మనందరికీ కూడా ఆనవాయితీ తెలిసిన విషయమే. పీఠాధిపతులతో గురువులు సమైక్యంగా ఉండి పరిచర్య కొనసాగించటము, తైలములను ఆశీర్వదించమని ఆ దేవాది దేవుణ్ణి కోరుకోవటము, అలాగే ఈ బలి పూజలో విశ్వాసులైన మీరందరూ, గురువులైన మా అందరి కోసము ప్రార్థించమని, ప్రభు వసగినటువంటి ఆ పరిచర్యను
అర్థవంతంగా నిర్వహించే భాగ్యం కోసం మీ అందరి యొక్క ప్రార్థనలు అవసరము అన్నది మీ యొక్క ప్రార్థనలు అవసరమన్నది తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు గురుత్వపు అంతస్తును క్రీస్తు ప్రభువు స్థాపించాడు. గురుత్వం యొక్క ఔన్నత్యాన్ని, గురువుల యొక్క సేవ ప్రామాణికంగా ఉండాలి అని చెప్పి శ్రీసభ కోరుకుంటూ ఉంది. ఆ మేరకు మీరందరూ కూడా ఈరోజు ప్రత్యేక విధంగా మా కోసం ప్రార్థన చేయమని మేము వేడుకొనుచున్నాను. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనుటకు ముందు మన అయోగ్యతను ప్రకటించుకుందాం. చేసిన పాపములను మదిలో తలంచుకుందాం. పశ్చాత్తాపడదాం. దేవుని మన్నింపుకై వేడుకుందాం. దావీదు సుతుడా మన్నించుమా, మరియ నందన దయచూపుమా. దావీదు సుతుడా మన్నించుమా, మరియ నందన. దీనుడను నేను, నీదాసుడనయ్యా. దీనుడను నేను, నీదాసుడనయ్యా. పాప మరణ బంధాలను పెంచి కనికరించు కారుణ్య తేజమ. పాప మరణ బంధాలను పెంచి కనికరించు కారుణ్య తేజమ. దయచూపుమా, దావీదు సుతుడా మన్నించుమా, మరియ నందన దయచూపుమా. దావీదు సుతుడా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరమదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. మహోన్నతమున పరమదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితివి. అతనిని మా రక్షకునిగాను విశ్వాధిపతిగాను నియమించితివి. అతని అభిషేకములో పాలివారమైన మేమును ఈ లోకమందు నీ రక్షణమునకు సాక్షులముగా రూపొందునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. బైబిల్ గ్రంథము దేవుని సజీవ వాక్కు. ప్రభువు అయిన యావే నన్ను అభిషేకించెను, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును ఆయన నన్ను పంపెను. యెషయా గారి గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మరియు 6వ వచనము మరియు 8, 9 వచనములు. యెషయా గారి గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 మరియు 6 మరియు 8, 9 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వచ్చరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికిని బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగాను మన దేవుని పరిచారకులుగాను గణితికెక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకునినందులకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభుడనైన నేను నీతిని అభిమానింతును, పరపీడనమును దుష్టవర్తనమును అసహ్యించుకుందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహూకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకుందును. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మహోన్నత దైవమా, మానవ జీవమా, నీ మధుర గానమే ఇలలో నినదించునే. మహోన్నత దైవమా, మానవ జీవమా, నీ మధుర గానమే ఇలలో నినదించునే.
ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యంగా చేసెను. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షియు మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడును భూపారులకు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తం ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యంగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘల మండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను అతమొనర్చిన నీవును సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. ఆదియును అంతమును నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. ఇదేలిన వారి వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలూయా. ప్రభుని ఆత్మ నా పైన ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో యేసు తాను పెరిగి పెద్దవాడైన పిదప నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట యేసు చదువుటకై నిలుచుండా యెషయా ప్రవక్త గ్రంథము యేసుకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా యేసుకు ఈ క్రింది వచనములు కనబడెను.
ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారడకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ యేసు వంక తేరి చూచుచుండగా యేసు వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ యొక్క బలిని, పూజా బలిని నిర్వహించుకుంటూ ఉన్నాం. పవిత్ర గురువారం రోజు ఈ క్రిస్మా తైలముల ప్రతిష్ఠ పూజ చేసుకోవలసినప్పటికీ పూజ అయిపోయిన వెంటనే గురువులు వారి యొక్క స్థలాలను చేరుకోవటం కష్టం కాబట్టి ఈ విధంగా క్రిస్మా తైలముల ప్రతిష్ఠ పూజను నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఈరోజు గురువుల యొక్క పండుగ. ఆత్మీయ పీఠాధిపతులకు, గురువులందరికీ కూడా ముందుగా గురుత్వ జ్ఞాపకార్థ బలిపూజ నిర్వహించుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మా తైలముల ప్రతిష్ఠ పూజ అని అన్నప్పుడు నాకు ఎక్కువగా ఇప్పటికీ కూడా అరుళయ్య తండ్రి గారు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన గట్టిగా 2 చేతులు ఇట్లా ఊపి ఈరోజు గురువుల దినం అని చెప్పేవాడు. అది ఇప్పుడు కూడా మాకు చాలా ఆత్మీయంగా గుర్తుకు చేసుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు సంతోషపడుతూ ఉంటాం. తైలముల ప్రతిష్ఠ పూజ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రిస్మా తైలము చేత మనమందరము కూడా జ్ఞానస్నానము పొందుతున్నాము. ఆనంద తైలము అన్న విషయాన్ని మన తండ్రి గారి నుంచి ఈరోజు ఉపోద్ఘాతంలో విన్నాం. అలాగే రోగులపై అభ్యంగనము చేయు తైలమును కూడా ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాం. మరియు జ్ఞానస్నానాభిలుషుల తైలమును కూడా ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాం. శ్రీసభ ఇంత గొప్ప సంప్రదాయాన్ని మనకు దయచేసింది కాబట్టి మనమందరం కూడా ఎంతో కృతజ్ఞులము. క్రిస్మా తైల అభ్యంగనము చేతనే మనము క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు యొక్క లేక దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రకటించబడుతూ ఉన్నాము. అలాగే గురువులను అభిషేకించుటకు ఈ క్రిస్మా తైలము ఉపయోగపడుతూ ఉంది. అనారోగ్య పరిస్థితుల్లో, మరణావస్థలో ఉన్నప్పుడు ఈ యొక్క తైలము, రోగుల అభ్యంగనము చేయు తైలము చేత అభ్యంగనాన్ని మనం పొందుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని గట్టిగా మనము ఆలోచిస్తే, ఈ తైలముల ప్రతిష్ఠ పూజ లేకపోతే, నిర్వహించకపోతే మనమందరము కూడా క్రైస్తవులము కాలేం. క్రైస్తవత్వము మనలో లేదు అని మనము పరిగణించవచ్చు. అలాగే ఈ తైలముల చేత గురువులు కానీ మేత్రానులు కానీ అభిషేకింపబడుతూ ఉన్నారు. ఈ తైలముల ప్రతిష్ఠ పూజ లేనిచో
ఆ గురువులకు కూడా పరిచర్య లేదు. అంత ప్రధానమైనటువంటి ఈ సంప్రదాయాన్ని శ్రీసభ మనకు ప్రసాదించింది. పరిచర్య అని చెబుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిలోనే నేను ఈ యొక్క విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ కోవిడ్-19 ఈ కరోనా మహమ్మారి చేత మనమందరం కూడా భయాందోళనలకు గురి అయ్యాము. గురువులుగా వారి యొక్క గురుత్వ సేవలే కాకుండా ఎంతో చక్కగా బాధలలో ఇబ్బందుల్లో ఉన్న వారికి వారి వారి స్థాయిని బట్టి వారి యొక్క విచారణలలో కావచ్చు, పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఎంతో చక్కటి పరిచర్యలు లేక సేవలు మీరు చేశారు. నిరుపేదలు మరియు వృద్ధాప్యములో ఉన్న వాళ్ళకు కేవలము శారీరకమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి విషయములే కాకుండా ప్రతి ఒక్కరూ విత్ యువర్ ఓన్ క్రియేటివిటీ పూజా బలులను అందించటము, ఆరాధనలు నిర్వహించటము, జపమాలను జపించటము, మీ స్థాయిలో మీకు తోచిన విధంగా ఎంతో చక్కగా పరిచర్యను కొనసాగించారు. గురువులకు, కన్యాస్త్రీలకు, సామాన్య ప్రజలకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు గురువుత్వ జ్ఞాపకార్థము ఈ బలిని నిర్వహిస్తున్నాం కాబట్టి దైవ పిలుపుని గురించి, మరి దైవ పిలుపు అన్నది ఆ దేవుడే సామాన్య మానవులను మీ మధ్య నుంచి ఆయన ఎన్నుకొని అభిషేకిస్తూ ఉన్నాడు. అభిషేకం పొందినటువంటి గురువుల యొక్క పరిచర్యను ఎంతో చక్కగా ఆ భగవంతుడే మనకు ఈరోజు మొదటి పఠనము సువిశేషములో చదువుకొని ఉన్నాం. గురుత్వపు యొక్క పరిచర్య. మరి ముఖ్యంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలములో మన యొక్క ప్రార్థనలు మనము నిర్వహిస్తూ ఉన్నాము. ప్రార్థన, ఉపవాసము, తపోక్రియలు లేక ధర్మక్రియలు అన్నటివి ఎంతో చక్కగా మనం నిర్వహించాం. ప్రియమైనటువంటి గురువులారా, గురువులుగా అభిషేకించబడినటువంటి మనము ప్రార్థన అన్నది ఒక ఆయుధముగా మనం ధరించాలి. ప్రార్థన అని అన్నప్పుడు ఆసక్తిని కనబరచాలి. కొన్ని వందల ఆరాధనలను, పూజా కార్యక్రమములను, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలను మనము ఇతరులకు ఏర్పాటు చేసి ఉంటాం. మనము కూడా మేత్రాసనం చేత ఏర్పరచబడినటువంటి రికలెక్షన్స్ కానీ, రిట్రీట్స్ కానీ మనము పాల్గొని ఉంటాం. మన యొక్క జీవితంలో ఈ అభిషేకాన్ని పొందినటువంటి మనము ఆ ప్రార్థన అంటే ఎంతవరకు మక్కువ మనము కలిగి ఉంటూ ఉన్నాము అన్నది మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి రోజులు ఈరోజు. ఎన్నో విషాద వార్తలు చూస్తూ ఉన్నాం. చక్కటి గురుత్వ సేవలో కొనసాగించి మరి ప్రభువు చెప్పినట్లు మీరు ప్రపంచమంతట వెళ్ళి శుభవార్తను బోధించండి, మీ యొక్క పరిచర్య నూరంతలుగా ఫలించాలి, ఇట్ షుడ్ బేర్ ఫ్రూట్స్ అన్న విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ ఎంతోమంది గురువులు సునాయాసంగా ఆ గురుత్వము యొక్క విలువను, గురుత్వములో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తిని కనుగొనలేక వారి యొక్క ప్రాణాలను స్వయంకృతాపరాధంతో వాళ్ళే బలి చేసుకుంటున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకంటే వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. గురువులుగా మీరు అన్ని సంఘటనలు, మరి ముఖ్యంగా బికాస్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ, వీటన్నిటినీ మీరు ఉపయోగించుకుంటున్నారు, వార్తలు సేకరిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భమున మనము కూడా ఆ గురుత్వ సేవలో ఎంతటి సంతోషాన్ని పొందుతూ ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవది, పోప్ ఫ్రాన్సిస్ ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుడు గురువులు, మఠవాసులే కాదు, సామాన్య క్రైస్తవులందరికీ కూడా ఈ పిలుపు ఉంది అని ఆయన
స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉన్నాడు. దేవుడు మనందరి నుంచి కోరుకునేది ఏమిటి అని అంటే, మనమందరము కూడా ఒకనాడు పునీతుల యొక్క జీవిత గాథలు, పునీతుల యొక్క ఆలన పాలలో మనం జీవిస్తూ ఉన్నాం. మనము కూడా పునీతులముగా కావాలి అని ఆయన తన యొక్క ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ, లేవీయుల గ్రంథము 11వ అధ్యాయము 44వ వచనములో. ప్రేమైనటువంటి గురువులారా, పవిత్రత అన్నది భగవంతుడు మనకు ఒసగినటువంటి ఒక సొత్తు. పవిత్రంగా జీవించమని, నేను సంపూర్ణముగా పవిత్రంగా ఉన్నాను, నా ఎదుట మీరు కూడా నిర్దోషులుగా పవిత్రులుగా ఉండాలి అన్నదే నా యొక్క అభిలాష అన్న విషయం ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం, ధ్యానం చేసుకొని ఉంటాం. ఈరోజు వాగ్దానాలను మరి ఒకసారి బహిరంగ మనము ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నిగ్రహముతో దేవుడు అప్పజెప్పబడినటువంటి పరిచర్యను మీరు కొనసాగించుటకు సిద్ధముగా ఉన్నారా అని ఈరోజు మెత్రానులు వారు ప్రశ్నలు అడగగా, భగవంతుని ఎదుట, ఈ విశ్వ సభ ఎదుట మనము ప్రమాణం చేస్తూ ఉన్నాం. పవిత్రతను మనం కాపాడుకోవాలి, పవిత్రతతో మనము జీవించాలి. పవిత్రులుగా మనకు అప్పగించబడినటువంటి మంద కోసము ప్రామాణికమైనటువంటి సేవలు కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మనము కుంటి సాకులు మనము చెబుతూ ఉంటాం. బహుశా ఇంగ్లీష్లో ఇఫ్స్ అండ్ బట్స్ అంటే అయితే, అలా కాకపోయినట్లయితే, ఇలా ఉండినట్లయితే అన్న విషయాలను చాలాసార్లు మనము చెప్పి వాపోతూ ఉంటాం. ఉదాహరణకు మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనము 3 ఉపమానాలను చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది 10 మంది కన్యలను మనం గమనిస్తూ ఉన్నాం. 10 మంది కన్యలు పెండ్లి కుమారుని చూడటానికి వెళ్ళారు. 5 మంది దివిటీలతో నూనెతో సంసిద్ధంగా ఉన్నారు. 5 మంది మాత్రము దేవర్ లేజీ, సోమరితనము కావచ్చు, అజాగ్రత్త కావచ్చు, లేకపోతే ఒక విధంగా లెక్కలేని తనం కావచ్చు. ఆ విధంగా పెండ్లి కుమారుని చూసే భాగ్యాన్ని పోగొట్టుకోవడము మనము చూస్తూ ఉన్నాం. అలాగే విదేశాలకు వెళుతూ యజమాని ఆయన తన యొక్క శిష్యులకు లేక తన అధీనములో ఉన్న వారికి ఆ వరహాలను ఇవ్వటం, ఒకరికి 5, ఒకరికి 3, ఒకరికి 1, ఈ విధంగా వరహాలను ఇచ్చాడు. మొదటివాడు అంతకు రెట్టింపుగా చేసుకున్నాడు. రెండవ వాడు కానీ 3వ వాడు మాత్రము ఎంతో సోమరితనం చేత, అయ్యా నాకు తెలుసు నీవు, అందుకే నేను మట్టిలో దాచిపెట్టాను అని తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని ఏ విధంగా వినియోగించుకోలేదో మనకు చెబుతూ ఉన్నాడు. అలాగే ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా ఆ 25వ అధ్యాయంలో మత్తయి శుభవార్త కడతీర్పు. ఎడమ ప్రక్క ఉన్న వాళ్ళంతా ఉన్నారు, ప్రభు ఎప్పుడు మీరు ఆకలిగా కొని ఉన్నారు, ఎప్పుడు దప్పికొని ఉన్నారు అని వాళ్ళు తిరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ మంచి పనులు చేసిన వాళ్ళు కూడా, మీరెప్పుడు ఆకలిగా ఉంటే మేము ఇచ్చామయ్యా, ఎప్పుడు దాహంగా ఉన్నావు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు అనే విషయము చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మనకు అప్పగించబడినటువంటి ఆ పరిచర్యను ఇలాంటి అలా అయ్యింటే, ఇలా అయ్యింటే, అలా మెత్రానులు నాకు సపోర్ట్ చేసి ఉంటే, ఈ సీనియర్ ప్రీస్టులు ఉన్నారు వీళ్ళు చేసి ఉంటే, నా ప్రజలు ఉన్నారు వీళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకొని, ఇటువంటివన్నీ చెప్పటం కాదు. వీటన్నిటినీ సమన్వయ పద్ధతిలో మనము పాటిస్తూ అందరినీ పరిగణలోకి తీసుకొనింటూ ఆ పరిచర్యను కొనసాగించినప్పుడు ఆశీర్వాదాలు పొందుతాము. ప్రియమైనటువంటి గురువులారా, ఈరోజు ప్రార్థన చేయమని, ప్రార్థనకు అవకాశాలు కల్పించటానికి ఎన్నో సందర్భాలు మనం వెతుకుతూ ఉన్నాం, ఎన్నో కష్టాలను మనము పడుతూ ఉన్నాం, ఇతరులకు చెబుతూ ఉన్నాం ప్రార్థన చేయమని. కానీ ఇతరులకు మనము ప్రార్థన చేసే మనుషులముగా, ప్రార్థనా ధీరులంగా ఎన్నిసార్లు నిజంగానే వీళ్లకు సుమాతృకనిస్తూ ఉన్నామో అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రార్థన చేయు విధానము మరి తపస్కాలంలో ఎక్కువగా మీరు ఈ విధంగా ప్రార్థించండి అని
శుభవార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనము పొందుతూ ఉన్నాం. ఆ తండ్రి ఎన్నిసార్లు మనము పొరపాట్లు చేసినప్పటికీ, ఆయన నుంచి విడిపోయినప్పటికీ మనల్ని తన హక్కున చేర్చుకొనుటకు ఎంత తాపత్రయాన్ని, ఎంత ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాడు అన్నది చాలాసార్లు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను ఇంత ఘోరమైనటువంటి తప్పులు చేశాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి యోగ్యుడను కాను అని తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన బాధపడటము మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క ప్రేమను, ఆయన యొక్క వాత్సల్యాన్ని ఆ తప్పిపోయిన కుమారుడు పొందగలిగాడు. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరులారా, ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఎన్నోసార్లు ఆ భగవంతుని యొక్క మార్గానికి దూరంగా ఉండి ఉంటాం. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి లేక మన పెద్దల చేత నియమించబడినటువంటి కొన్ని నియమాలు కావచ్చు, నిబంధనలు కావచ్చు, జీవిత విధానం కావచ్చు. ఇన్ని తప్పులు చేశాను, ఇన్నిసార్లు ఆయనను తిట్టాను, ఆయన ఏమి నన్ను క్షమిస్తాడు అన్నది కాదు. ఇది పాప సంకీర్తనములో మనము ప్రజలకు, విశ్వాసులకు ఎంతో చక్కగా చెబుతూ ఉన్నాం. దానిని మనము విశ్వసించి జీవించడానికి ఎంత కష్టపడుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం. పోప్ ఫ్రాన్సిస్ గారు ఎప్పుడు క్రీస్తుతో మమేకం కావాలి, మనము క్రీస్తుతో ఐక్యత కోసము ఎంతటి పాపులమైనా సరే ఆ ప్రభువు క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నాడు, ఆయన సన్నిధి మనము చేరాలి అని ఆయన ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాడు. ముఖ్యంగా పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక సందర్భములో ఈ క్రీస్తుతో ఐక్యము అవ్వటము, ఆ దేవుని యొక్క ప్రేమపై ఆధారపడి జీవించటము, ఆ ప్రేమ చేత, ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆంగ్లంలో చెబుతూ ఉన్నాను. పోప్ ఫ్రాన్సిస్ క్రైస్ అవుట్ టు అస్, allow yourself to be loved and liberated by God. దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత మనము రక్షించబడాలి అన్న విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో చెబుతూ ఉన్నాడు. ఉదాహరణకు యూదా యొక్క జీవితాన్ని ఒక ఉదాహరణగా పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పడం నేను ఒక సందర్భంలో విన్నాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 3-5 వచనాలు. ప్రభువును అప్పగించాడు, తప్పు చేశానని గ్రహించాడు, ఇంత ఘోరమైనటువంటి తప్పును ఎలా నేను చేయగలిగాను అని అనుకున్నాడు. మనస్తాపపడ్డాడు, దుఃఖించాడు, బాధపడ్డాడు, రోధించాడు. కానీ ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ పొందే విషయాన్ని ఆయన మరిచిపోయాడు. కాబట్టి మన హృదయ కవాటాలను ప్రభువుకు తెలియపరచాలి. మన పాపపు జీవితాన్ని, పాత మనస్తత్వాన్ని ఆ ప్రభువుకు ఎరుకపరిచి ఆయన యొక్క ఆశీస్సులతో మనము జీవించినప్పుడు తండ్రి చేత ప్రేమించబడతాము, ఆ తండ్రి చేత రక్షింపబడతాము. దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 37వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అన్నీ కూడా సాధ్యమే. ఈ విషయాన్ని మనం విశ్వసించాలి. ఆ అనుభవంతో ఆ త్రిత్వైక దేవుని యొక్క సన్నిధి చేరాలి. త్రిత్వైక దేవుడు ఎప్పుడు కూడా ఆయన, మనం చెబుతూ ఉంటాం, డాక్టర్లను, నర్సులను మనం చూసినప్పుడు, లేకపోతే కొంతమంది గురువులు ఎంతో పట్టుదలతో వారు సేవలు నిర్వహించే విధానాన్ని చూస్తూ ఉంటాము. ఈజ్ 24/7 అని సామాన్య మానవులకు మనం చెబుతూ ఉన్నాం. కానీ ఆ త్రియేక దేవుడు మనల్ని గురించి కూడా అనునిత్యము ఆయన తహతహలాడుతూ ఉన్నాడు. తన హక్కున చేర్చుకొనుటకు సంసిద్ధత కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని చాలాసార్లు మర్చిపోతాం. ప్రియమైనటువంటి గురువులారా, ఈ సందర్భంగా 2 విషయాలు మనము గుర్తించుకోవాలి. క్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నాడు, యోహాను శుభవార్త 13వ అధ్యాయం 34వ వచనం, మీరు మీ సహోదరుని ప్రేమించండి.
నేను ఏ విధంగా ప్రేమించానో మీరు కూడా అదే విధంగా ప్రేమించాలి. ఎంతోమంది ఆదరణ లేని ప్రజలకు, చెరసాలలో ఉన్న ప్రజలకు, అనారోగ్యముతో ఉన్న వారికి, ఆకలి దప్పులతో ఉన్న వారికి, తన శత్రువులకు సహితము ఆయన క్షమా గుణాన్ని పంచిపెట్టాడు, క్షమించాడు. అదే విషయాన్ని మనము గురుత్వ అభిషేకాన్ని పొందినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, గురువులుగా మనము సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి. యూజ్ యువర్ ప్రూడెన్స్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నీవు చేసే పనిలో న్యాయమును చేకూర్చాలి, కోపతాపాలను మానుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా బలాఢ్యుడివై ఉండాలి, ఎన్ని విజయాలు నీ వైపు వచ్చినప్పటికీ వినమ్రతను కలిగి ఉండాలి, పవిత్రత, ఆత్మీయ నిగ్రహముతో నీ యొక్క సేవలు, పట్టుదలతో మరియు శాంతి సమాధానము, యేసు ప్రభువు చెప్పినట్లు ఐఆమ్ మీక్ అండ్ హంబుల్ ఆఫ్ హార్ట్, ఆ ప్రభు యొక్క సుగుణాలను మనము కలిగి జీవించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియమైన గురువులారా. అలాగే సువిశేష విలువల ప్రకారము, శుభవార్త విలువల ప్రకారము మన యొక్క జీవితము కొనసాగాలి. కష్ట సమయాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు మనము కూడా ఇది భరించలేను అన్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడాలి. ఈ విషయము మనము మన యొక్క పవిత్ర జీవితమును గురించి ఆలోచించుకున్నప్పుడు మన తోటి సహోదరులపై కూడా కేవలము నేను మాత్రమే మంచివాడిని, నేనే మంచి పనులు చేస్తూ ఉన్నాను అన్నది కాదు. ఇతర గురువులు కూడా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఈయన కూడా నాలాంటి ఒక గురువు. ఒకవేళ ఏదైనా విషయంలో వెనకబడినప్పుడు అతనిని ప్రోత్సహించి ముందుకు నడపవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరము కలిసి గురువులుగా మరి పీఠాధిపతుల యొక్క పరిచర్యలో సమైక్యతను వ్యక్తపరిచినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ప్రియమైన సహోదరులారా. అలాగే గురువుల కోసము ప్రార్థించాలి, గురువుల పరిచర్యను మనము ప్రోత్సహించాలి. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అనునిత్యము విమర్శిస్తూ మనము పోయినట్లయితే ఎక్కడ ఏ పనిని మనము చేయలేము, మన విశ్వాసాన్ని ప్రకటించలేము అన్నది మనము గమనించాలి. ముఖ్యంగా ఈ సందర్భముగా ఈరోజు దివ్య సంస్కారాల ద్వారా ప్రభు యొక్క శిష్యులమని మనము పరిగణించబడతాం. ఈ కార్యక్రమాలన్నీ మీరు చేసినప్పుడు మీరు నా శిష్యులని ఇతరులు గుర్తించెదరు అన్న విషయం గమనించాలి. ప్రియమైనటువంటి గురువులారా, ఈ సందర్భంగా తపస్కాలములో మనమందరం కూడా మంచి పాప కీర్తన చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలి అని మనం ఆలోచిస్తాం. మనము కూడా మన యొక్క పాప స్థితిని మరి ఈ దివ్య సంస్కారాన్ని మనము గౌరవించినప్పుడు తప్పకుండా మనము కూడా ఆ సుమాతృకను ఇతరులకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండవదిగా మన యొక్క హృదయము, మన భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా తొలగిపోయి నిస్వార్థమైన నిర్భయమైనటువంటి జీవితాన్ని జీవించే అవకాశం మనకు ఉంది. అలాగే ఈ దివ్య సంస్కారములలో ప్రధానమైంది దివ్య బలి పూజను మనము కొనియాడుతూ ఉన్నాము. ఈ దివ్య బలి పూజ ప్రతిరోజు కూడా దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అన్న ప్రభు యొక్క ఆజ్ఞను మనము పాటిస్తూ ఈ బలి పూజను నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రియమైనటువంటి సహోదరులారా, పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లు ఇది గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశకులు చేసే పరిచర్య కాదు. మీ అందరికీ కూడా పిలుపు ఉంది. మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభువు వసగే పరిచర్యలో భాగస్థులమే. దేవుని యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుటకు మనమందరం కూడా భాగస్థులమే అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. ఆ మేరకు మన క్రైస్తవ జీవిత పయనాన్ని కొనసాగించుదాం.
దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క సాక్షులమని ప్రకటించుదాం. ఇతరులకు ఆ సాక్షిభూత జీవితాన్ని జీవించే మార్గదర్శకులుగా మనల్ని తయారు చేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధ మరియ తల్లి, పునీత జోజప్ప గారు మన కోసం వారి యొక్క ప్రార్థనలు ఎల్లప్పుడూ తోడు చేయమని, ఒక మార్గదర్శకులుగా వారు మన యొక్క జీవితాలను నడిపించి క్రైస్తవ జీవిత పయనములో పరిపూర్ణమైనటువంటి ఫలములను పొందు విధంగా ఆశీర్వదించమని ఈ బలిపూజలో ప్రార్థన చేసుకుంటూ ఈ బలిపూజను కొనసాగించుదాం. ఆమేన్. యాజకత్వపు ప్రమాణములను పునరుద్ధరించుట. ఈనాటి తైలముల ప్రతిష్టాపన దివ్య బలి పూజ గురువులందరూ తమ పీఠాధిపతితో కలిసి ఒకే గురుత్వమును పంచుకుంటున్నారని తెలియజేస్తుంది. గురువులు తమ గురు పట్టాభిషేకము నాడు తమ పీఠాధిపతుల ముందు చేసిన వాగ్దానములను ఈ పూజలో మరొకసారి పునరుద్ధరించడం ద్వారా వారు పీఠాధిపతులకు తమ విధేయతను చాటుతూ దేవుని ప్రజలకు తమ పరిచర్యను, గురుత్వ సేవలను అంకిత భావముతో కొనసాగిస్తామని ప్రకటించుతున్నారు. మీ గురువుల కోసం ప్రార్థించమని అర్థిస్తున్నాము. ఇప్పుడు గురువులు మన మేత్రాసన కాపరి, కడప మేత్రాసన అపోస్తలిక పరిపాలనాధికారి శ్రీ గాలిబాలి తండ్రి గారి ముందు తమ గురుత్వ వాగ్దానములను పునరుద్ధరించారు. దయచేసి గురువులందరూ కూడా తమ స్థానంలో లేచి నిలుచుంచి ఈ సాంగ్యంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ప్రియతమ పుత్రులారా, మన ప్రభు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించెను. ఆ పర్వదినమును స్మరణ చేసుకునిచున్న ఈ శుభతరుణమున మీరు యాజకాభిషేకం పొందిన గడియలో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షములోను ప్రజల ఎదుటను పునఃప్రకటింప సిద్ధముగా ఉన్నారా? క్రీస్తుతో ఐక్యమై అతన్ని పోలి జీవించుటకును, అతని శ్రీసభ నిమిత్తము ఆత్మనిగ్రహముతో శ్రీసభ యందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకులుగా అభిషేకం పొందిన శుభదినమున నిండు మనస్సులతోనూ ఆనందపూర్వకముగాను ప్రమాణం చేసిన విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దివ్య పూజను, ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించుచు దేవుని పరమరహస్యములను ప్రజలకు అందచేయుటలో శ్రద్ధ వహించుచు నాయకుడును కాపరియునకు క్రీస్తు అడుగుజాడలో నడుచుచు బోధనా విధిని నెరవేర్చుటకును సొంత లాభమును ఆశింపక ఆత్మల రక్షణను మాత్రమే ఆకాంక్షించుచు జీవింప సిద్ధముగా ఉన్నారా? ఇప్పుడు పీఠాధిపతులు ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు మన సమాధానము, క్రీస్తువా మా మొరను ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము దయచేయుము. అందరూ లేచి నిలబడండి. ప్రియతమ బిడ్డలారా, మీ యాజకుల కొరకు ప్రార్థింపుడు. ఈ విధమున సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకుడకు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణాధారమైన ప్రభుని చెంతకు మేము చేర్చగలిగినట్లు ప్రార్థింపుడు. అందరం క్రీస్తువా మా మొరను ఆలకింపుము, మా మొరను ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము దయచేయుము. నా నిమిత్తమును ప్రార్థింపుడు. దీనస్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపడిన అపోస్తలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు ప్రార్థింపుడు. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుతును. మన యాజకుడును, మంచి కాపరియును, బోధకుడును, అందరి సేకుడైన క్రీస్తు వలె జీవింతును. మీ సమాధానము, క్రీస్తువా మా మొరను ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము దయచేయుము. ప్రభు తనకు చెందిన కాపరులను మందయునైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించుచు
నిత్య జీవం పొందు వరకు కాపాడునుగాక. ఆమెన్. అందరూ అలానే నిల్చుని ఉండగా ఇప్పుడు విశ్వాసుల ప్రార్థన చేస్తాము. ఓ మా పరలోక తండ్రి, మానవుల ఆత్మల రక్షణ బాధ్యతను విశ్వశ్రీ సభ పాలకులైన పోపుగారులకు మీరు అప్పగించి ఉన్నారు. యావత్ శ్రీ సభ శ్రేయస్సుకు పురోగమనానికి కృషి చేయడం, ఖండాంతరాలలో గల ప్రాంతీయ శ్రీ సభల సంక్షేమానికి వికాసానికి చేయూతనిస్తూ మార్గదర్శకత్వం వహించటము జగద్గురువుల ప్రధాన కర్తవ్యంగా మీరు ఆదేశించి ఉన్నారు. ఈ ప్రధాన కర్తవ్యాన్ని నిండు మనసుతో దృఢ చిత్తముతో నెరవేర్చుటకు మా ప్రస్తుత ఫ్రాన్సిస్ పోపు గారికి కావలసిన పవిత్రాత్మ వరములను, మంచి ఆయురారోగ్యములను నిండుగా మెండుగా దయచేయమని ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడైన మా దేవ, తెలుగు కథోలిక బిషప్పుల సమాఖ్యను దీవించండి. మరీ ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ అతిమేత్రానులుగా పట్టాభిషిక్తులై బాధ్యతలు చేపట్టిన ఘనపూల అంతోన్ బిషప్ గారిని మీ ప్రత్యేక అనుగ్రహములతో నింపండి. మా కడప పీఠ పాలనాధికారి ఘన బాలి తండ్రి గారికి మంచి ఆయురోగ్యములను, నెమ్మదిని దయచేయండి. ఉభయ తెలుగు రాష్ట్రాల విశ్వాసులందరినీ సంపూర్ణ ఆధ్యాత్మిక పథములో నడిపించుటకు మా బిషప్ గారులందరికీ ఆత్మవరాలను, పవిత్రాత్మ శక్తిని హేరాళముగా దయచేయమని సకల స్తుతి స్తోత్రములకు పాత్రుడైన దేవ, నేడు మా కడప మేత్రాసన గురువులందరూ ఇరువురు బిషప్ గారులతో కలిసి సమష్టి దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గురువు తన కోసం కాదు, ప్రజల కోసమని గురువులందరూ గుర్తుంచుకొని తమ అధీనమందున్న దేవుని మందకు మంచి కాపరులుగా, మంచి మాతృకగా ఉండునట్లు వారి పాలక పునీతులైన మరియ వియన్నా గారి జీవిత ఆదర్శం, గురువుల మాత మరియమ్మ గారి ఆదరణ, పుత్ర ప్రేమతో కడవరకు స్థిరంగా, పదిలంగా, పవిత్రంగా తమ గురుత్వ అంతస్తులో కొనసాగునట్లు వారిపై మీ కృపావరాలు అమృతధారగా కురిపించమని ఓ ప్రభువా దయా కనికరము గల తండ్రి, మా గురుపీఠ విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాము. మమ్మందరినీ మీ కరుణా కటాక్షములతో వీక్షించండి. అన్ని కుటుంబాలలో సంతోషం, సౌభాగ్యం, సౌభ్రాతృత్వము నింపండి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో కరోనా వైరస్ బారిన పడకుండా యావత్ ప్రపంచంలోని మీ బిడ్డలందరినీ కాపాడండి. మీ మహిమకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్మలను రక్షించి ఈ ప్రపంచం మరలా సాధారణ స్థితికి వచ్చినట్లు చేయమని మా అమ్మ మరియమ్మ గారి వేడుదల ద్వారా ఈ భయంకర వైరస్ను ఈ భూమండలము నుండి తుడిచివేయమని ఓ ప్రభువా శాంతి సమాధానములకు కర్తవైన తండ్రి, నేడు ప్రపంచంలో అనేక చోట్ల నెలకొని ఉన్న యుద్ధ వాతావరణాన్ని తొలగించి ప్రపంచమంతటా శాంతి సమాధానాలు వెల్లివిరిగినట్లు చేయండి. మా దేశంలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ, మా ప్రాంతంలోనూ, మా మేత్రాసనంలోని అన్ని కుటుంబాలలో శాంతి సమాధానాలు, ప్రేమ ఐక్యతలు వర్ధిల్ల చేయండి. విభిన్న క్రైస్తవ శాఖల మధ్య సఖ్యత కలిగి క్రైస్తవ సమైక్యత ఏర్పడినట్లు ఒకే మంద, ఒకే కాపరి నినాదం కార్యరూపము దాల్చున్నట్లు చేయమని ఓ ప్రభువా ఈ మనవులన్నింటినీ మా ప్రభువు మీ కుమారుడైన యేసు అతి పవిత్ర నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తైలములను పీఠం చెంతకు వచ్చుట. ఇప్పుడు పీఠాధిపతులు తమ యొక్క పవిత్ర హస్తములతో ప్రతిష్ఠించి అభిషేకించున్న ఈ తైలములను మన మేత్రాసనంలోని
డీన్ గురువులు పీఠము చింతకు తెచ్చి పీఠాధిపతులకు సమర్పించెదరు. మన మేత్రాసనములో 5 డీనరీలు ఉన్నవి. కడప, పోరుమామిళ్ళ, ప్రొద్దుటూరు, చిత్తూరు, పలమనేరు. మనందరి తరపున డీన్ గురువులు ఈ తైలములను సమర్పించెదరు. జీవన స్రవంతిలో పొందిన మేలుల అర్పణ కొనుమయ్యా. నీ ధన్యమైన జీవన స్రవంతిలో నీ పొందిన మేలుల అర్పణ కొనుమయ్యా. తపములు చేసి తెచ్చిన శ్రమ ఫలములను తపములు చేసి తెచ్చిన శ్రమ ఫలములను ఈ సమర్పణ కొనుమయ్యా. ఈ ధన్యమైన జీవన స్రవంతిలో నీ పొందిన మేలుల అర్పణ కొనుమయ్యా. ఈ ధన్యమైన జీవన స్రవంతిలో సరిపోదుగా నీ సమర్పణ నీకు సాటి రాదుగా. ఏరి కోరి తెచ్చామయ్యా మా జీవ స్రవంతిని నీకు కానుకివ్వా. అప్పద్రాక్షారసాలనే పూజా నైవేద్యములుగా కొనుమా. పూజా నైవేద్యములుగా కొనుమా. కృతజ్ఞతా బలియే నీకు ప్రియమని బహు ప్రియమని తెచ్చితిమయ్యా. దీవెనలిడుమా తెచ్చితిమయ్యా. దీవెనలిడుమా. ఈ ధన్యమైన జీవన స్రవంతిలో నీ పొందిన మేలుల అర్పణ కొనుమయ్యా. ఈ ధన్యమైన జీవన స్రవంతిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువా, వారి నామ స్తుతి మహిమల కొరకును మన యొక్క సత్య శ్రీ సభ ప్రయోజనాల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపములను దయతో తుడిచివేయుము. మా యందు రక్షణ అనుగ్రహమును నూతన జీవితావకాశమును అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగా. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయన నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతనమును నిత్యమును అయిన ఒడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము నీ శ్రీసభయందు స్థిరపడజేసితివి. ఎందుకనా క్రీస్తు రాజరికపు యాజకత్వముతో దైవ ప్రజలను అలరింపజేయుటయే కాక సోదర ప్రేమతో కొందరినెన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రక్షణ పూజా బలిని నిర్వహించుచున్నారు. నీ పుత్రులకు పాస్కా విందును తయారు చేయుచున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్యవాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవులను చేయుచున్నారు. వారు నీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తము తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును నీ సకల దూతలు పునీతులతో ఏకమై ఆనందపూర్వకముగా నీ స్తుతి గానము చేయుట ఎట్లనగా వచ్చేడి వారు
పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెనుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ
ధన్యులైన నీ అపోస్తులతోనూ యథసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి జ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులు గాలిబాలి తండ్రి గారిని, పూల అంతోని తండ్రి గారిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. ముఖ్యముగా పరమపదించినటువంటి బిషప్ అరుళయ్య తండ్రి గారిని, ఈ మధ్య మరణించినటువంటి గురువులందరినీ, ఉపదేశకులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరినీ మేము జ్ఞాపకము చేయుచున్నాము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. తైలములను ప్రతిష్ఠించుట. ఇప్పుడు అగ్రపీఠాధిపతులు అవస్థ అభ్యంగమునకు గురువులు ఉపయోగించు వ్యాధిగ్రస్తుల తైలమును ఆశీర్వదించెదరు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 14-15 వచనములు. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వారు అతని కొరకు ప్రార్థించి ప్రభువు నామమున వానిపై తైలమును పూయిదురు. విశ్వాసముతో చేసిన ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వాని పాపములు క్షమించును. ఈ వాక్యములు వ్యాధిగ్రస్తుల తైలం యొక్క విశిష్టతను మనకు తెలుపుచున్నవి. ప్రభువైన దేవా, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసముతో మేము చేయు ప్రార్థనను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలము పైకి మానవుని సహాయకుడును స్నేహితుడైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగనము పొందు వారందరికీ నీ దీవెనను దయచేయుము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయు, శారీరకము, మానసికము, ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థతయును లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన
పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరి గురుపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించును వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించును వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించును వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గొర్రెపిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. మనకు ప్రాణం క్రీస్తు దేహం, మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము. రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ
పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారా రండి ప్రీతితో కొనగా పరుగునారా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై సర్వశక్తిగల సర్వేశ్వర, నిన్ను దీనతతో బ్రతిమాలుచున్నాము. నీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవము పొందినవారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు అగ్రపీఠాధిపతులు రక్షణాయుత తైలమును ఆశీర్వదించెదరు. నీటితో జ్ఞానస్నానం ఇచ్చుటకు ముందు గురువు అభ్యర్థిని రక్షణాయుత తైలముతో అభిషేకించెదరు. అభ్యర్థి జ్ఞానస్నానములో బలపడి సువార్తను జీవించుటకు కావలసిన ధైర్యము, శక్తిని, కవచమును ఈ తైలము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించెదరు. ప్రభువైన దేవా, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నీ అభయహస్తము చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదించుము. జ్ఞానస్నానమునకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగనము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయుము. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయమును అందించుము. నీ కుటుంబమైన శ్రీసభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రిస్మా తైలమును అభిషేకించుట. ఇప్పుడు అగ్రపీఠాధిపతులు క్రిస్మా తైలమును అభిషేకించెదరు. ఇది ఒక గొప్ప విలువైన మధురమైన సువాసనతో నిండి ఉన్న తైలము. ప్రతిష్టాపన ప్రార్థన ద్వారా దేవుని నిండైన దీవెనలతో దైవశక్తితో ఈ తైలము నింపబడుతుంది. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగనము, పీఠాధిపతుల గురువుల అభిషేకాలకు, నూతన దేవాలయాలలో బలిపీఠమును, నూతన దేవాలయాల మధ్య గోడలను క్రిస్మా తైలముతో అభిషేకించి దీనిని ఉపయోగించెదరు. మా సృష్టికర్త అయిన ఓ దేవా, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, నీ శ్రీసభ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదట నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఓలీవు చెట్టును పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహదానందమును గూర్చియు నిత్య జీవన వరప్రసాదములను గూర్చియు దావీదు ప్రవక్త ముందెన్నడో ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురం ఒకటి మరలా వచ్చి ఒక ఒలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభించనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞానస్నానపు జలములను మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఓలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము నీ ఆనందముతో ప్రకాశింపచేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను.
నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదీ జలములలో బప్తిస్మము నిమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతని పైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందెననడు దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేసితివి. గురువులందరూ కూడా తమ హస్తములను చాచి పీఠాధిపతులతో అభిషేక ప్రార్థనలో ఏకీపించవలసిందిగా కోరుచున్నాము. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము. ఈ తైలము నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞాన స్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకు, రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాచరిక, యాజక, ప్రవక్త గౌరవమును దయచేయుము. అక్షయమనడు వస్త్రము వారికి ధరింపచేయుము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మాయగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రలగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాయకత్వపు లక్షణాలను జన్మతః పుణికిపుచ్చుకొని అటు కడప మేత్రాసన గురువుగా, ఇటు కర్నూలు పీఠాధిపతిగా, ఇప్పుడు హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా సౌమ్యులుగా, నిరాడంబరుడుగా, చిరునవ్వుల సహృదయులుగా పేరు గడించిన మహనీయులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్, మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోని అగ్రపీఠాధిపతుల రాకతో కడప మేత్రాసనం ఎంతో సంతసిల్లుచున్నది. కడప పీఠములో ప్రప్రథమంగా అడుగిడిన శుభ సందర్భాన కడప మేత్రాసన అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ శ్రీ 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 ఘనత వహించిన గాలిబాలి మేత్రాణులు, గురువులు, మఠవాసులు, విశ్వాసులందరి తరపున ఇవే మీకు మా హార్దిక శుభాభివందనములు. మీ సమర్థ పాలనలో హైదరాబాద్ అగ్రపీఠం వైభవోపేతమై ఆధ్యాత్మిక, విద్య మరియు సాంఘిక రంగాలలో నిత్యము పరిడవిల్లాలని కడప పీఠం మనసారా కోరుకుంటుంది. ఆగ భగవంతుడు మీకు నిండు ఆయురోగ్యాల భాగ్యాన్ని ఇచ్చి నిత్యము తోడుగా మీతో ఉండాలని మేమనందరం కూడా మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కడప మేత్రాసనం అన్నది అగ్రపీఠాధిపతుల వారికి తల్లి ఒడి లాంటిది. కర్నూలు మేత్రాసనంలో పనిచేసిన ఇప్పుడు నూతనంగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా ఉంటున్న వాళ్ళ మనస్సు కడపలోనే ఉంటున్నదని మేము అందరం కూడా నమ్ముతున్నాం. వాళ్ళ మనస్సుకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేది కడప మేత్రాసనం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు గురు విద్యార్థిగా, గురువుగా అనేక సేవలు అందించి ఉంటున్నారు కనుక వారి యొక్క సేవా నేపథ్యాన్ని ఇప్పుడు మన మేత్రాసన ఛాన్సలర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సగినాల పాల్ ప్రకాష్ గారు మనకు వివరిస్తారు. అగ్రపీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పూల అంతోని గారు 15 నవంబర్ 1961 సంవత్సరంలో చిందుకూరు అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పిసి అంతోని గారు మరియు ఆరోగ్యమ్మ గారు.
వీరు మైనర్ సెమినరీ చదువులు నూజివీడు నందును, మేజర్ సెమినరీ చదువులు సెయింట్ పీటర్స్ మేజర్ సెమినరీ బెంగళూరు నందును అభ్యసించారు. అప్పటి బిషప్ గారైన కీర్తిశేషులు ఎస్ఏ అరుళయ్య గారి హస్తముల మీదుగా 20 ఫిబ్రవరి 1992 సంవత్సరంలో గురువుగా అభిషేకించబడినారు. అప్పటి నుండి వీరు మన మిత్రాసనంలో చేసిన యాజక సేవలు 92 నుండి 93 వరకు అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ ఎట్ సెయింట్ మేరీస్ కథీడ్రల్ మరియాపురం, 93 నుండి 94 వరకు అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ ఎట్ అమగంపల్లి, 94 నుండి 95 వరకు టేకురుపేట విచారణకర్తగా సేవలు అందించారు. 95 నుండి 2000 వరకు 5 సంవత్సరాలు బద్వేలు ఫాతిమా మాత విచారణలో విచారణ గురువుగా పనిచేశారు. 2000 నుండి 2001 వరకు వీరపల్లిలో విచారణ గురువుగా సేవలు అందించారు. 2001 నుండి 2002 వరకు రెసిడెంట్ ప్రీస్ట్ ఎట్ సెయింట్ జోసెఫ్స్ క్యాథలిక్ చర్చ్, సెయింట్ జోసెఫ్ కలమజు డయసిస్, అమెరికాలో పనిచేశారు. 2002 నుండి 2003 వరకు అసోసియేట్ పాస్టర్గా సెయింట్ జెనెవీవ్ క్యాథలిక్ చర్చ్ చికాగోలో సేవలు అందించారు. 2003లో కడప మేత్రాసనానికి తిరిగి వచ్చి సిఎఫ్సిఏ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ సొసైటీలో సెక్రటరీగా సేవలు అందించారు. అప్పటి నుండి 2028 వరకు వారు ఇందులో పనిచేశారు. 2008 ఏప్రిల్ 19న కర్నూలు మేత్రాసనానికి బిషప్గా నియమితులయ్యారు. ఆ తర్వాత అప్పటి ఏపీబీసీలోను టీసీబీసీ నందును అనేక శాఖలలో సేవలు అందించి వాటికి వన్నె తెచ్చారు. నేను మన మైత్రాసనంలో వీరి సేవలు మాత్రమే ప్రస్తావించడానికి పరిమితమవుతున్నాను. వీరి సేవలో దేవుడు వీరికి తోడుగా ఉండాలని వీరి కోసం ప్రార్థిద్దాం. దైవం ప్రసాదించిన ఈ గురుతర బాధ్యతను వీరు ప్రజామోదంగా నిర్వహించాలని కోరుకుంటూ కడప మేత్రానులు గాలిబాలి తండ్రి గారి తరపున, గురువుల కన్యాస్త్రీల విశ్వాసుల తరపున వీరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన తండ్రి గారు ఆర్చ్ బిషప్ గారి గురించి కొన్ని శుభవచనాలు పలుకుతారు. సహోదరి సహోదరులారా, ఘనత వహించిన పూల అంతోని గారు మనందరకు సుపరిచితులు. ప్రభు వీరిని చక్కని గుణగుణాలతో తీర్చిదిద్దారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అందరినీ ఆదరించే వ్యక్తి, అందరితో సత్సంబంధాలతో జీవించే వ్యక్తి, సంగీత రచనలో ఆరితేరిన వ్యక్తి, మంచి నాయకత్వంతో పరిపాలన గావించినటువంటి వ్యక్తి. బిషప్గా కర్నూలు మేత్రాసనంలో తన పరిపాలనలో అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి. హైదరాబాద్ అగ్రపీఠాన్ని అలంకరించిన సందర్భంగా వీరిని మనం ఘనంగా అభినందిస్తున్నాం. ప్రభు ఆశీస్సులు వీరిపై నిండుగా దండిగా రావాలని కోరుతూ ఉన్నాం. పూర్వవేదంలో సొలొమోను రాజుగా అభిషేకింపబడ్డప్పుడు రాత్రివేళ ఒక కల అన్నాడు. ఆ కలలో ప్రభు ప్రత్యక్షమై నీకేమి కావాలనో కోరుకోమని సొలొమోను రాజుని అడిగారు. అప్పుడు సొలొమోను రాజు, ఓ ప్రభు, మీరు నాకు ఈ విస్తారమైనటువంటి ప్రజలను పరిపాలించేటువంటి బాధ్యతను అప్పగించారు. వీరిని ఎలా పరిపించాలో నాకు తెలియదు. కనుక
మంచి చెడ్డలను విచక్షణ జ్ఞానంతో తెలుసుకుంటూ మీ వివేకముతో వీరిని పరిపాలించే భాగ్యాన్ని దయచేయమని కోరుకున్నాడు. అందుకు ప్రభు ఎంతగానో మెచ్చుకొని సొలొమోన్ని ఉద్దేశించి ఇలా అన్నారు: నీవు ఐశ్వర్యమును కానీ దీర్ఘాయుష్ను కానీ శత్రు వినాశమును కానీ కోరుకొనక ప్రజలను పరిపాలించే విజ్ఞాన వివేకమనే వరాన్ని ప్రసాదించమని కోరుకున్నావు. కనుక నీకు ఆ విజ్ఞాన వివేక వరాన్ని ప్రసాదిస్తూ అదే సమయంలో ఐశ్వర్యాన్ని దీర్ఘాయుష్ను కూడా ప్రసాదిస్తున్నానని తెలిపారు. అలానే మన పూల అంతోని గారిని హైదరాబాద్ అగ్రపీఠంలో విజ్ఞాన వివేకం, ప్రజలను పరిపాలించే విజ్ఞాన వివేకం, అది కేవలం ప్రజల నుంచి వచ్చే వివేకం కాదు, పాఠ్య గ్రంథాల నుంచి వచ్చే వివేకం కాదు, అది పైనుంచి వచ్చే ప్రభు విజ్ఞానం వివేకం. అటువంటి విజ్ఞాన వివేకంతో ప్రజలను చక్కగా పాలించి వరాన్ని ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందాం. హైదరాబాదులో ఐశ్వర్యానికి తక్కువ లేదు. ప్రభు వారికి దీర్ఘాయుష్ను కూడా ప్రసాదిస్తారని మనం భావిస్తున్నాం. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన అభినందనలను ఒక కీర్తన గ్రంథంలోని 89వ కీర్తనలో 20-24 వచనాలతో మనం పూల అంతోని గారిని అభినందిస్తూ మన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నా సేవకుడైన దావీదుని ఎన్నుకొని పవిత్ర తలయంతో అభిషేకించితిని. నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా ఉండును. నా శక్తి అతనిని బలాఢ్యుని చేయును. శత్రువులు అతనిని ఓడింపజాలరు, దుర్మార్గులు అతనిని బాధింపజాలరు. నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడయును. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇవే ప్రభు తరపున కీర్తనకారుడు చెప్పినట్లు మన అభినందనలు మన అంతోని గారికి తెలియజేస్తున్నాం. అలానే మరొక మారు మన శుభాకాంక్షలను అభినందనలు తెలుపుకుంటూ మేతరాసనం తరపున వీరిని ఘనంగా సన్మానించబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ. కడప మేత్రాసన కాలేజ్ ఆఫ్ కన్సల్టర్స్ ఇప్పుడు ఆర్చ్ బిషప్ గారిని సన్మానిస్తారు. ఐ ఇన్వైట్ ఆల్ ద కన్సల్టర్స్ టు కమ్ ఫార్వర్డ్ టు ఫెలిసిటేట్ హిస్ గ్రేస్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పోలా యాంటనీ.
పవిత్రమైన కార్యాన్ని అంతా కూడా తన కృపలో పదిలపరుచుకొని అణువణువు నడిపించిన మన గొప్ప దేవాది దేవునికి వేలాది వందనములు తెలియజేస్తున్నాం. అందరం చప్పట్లు కొడదాము. నూతనంగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా నియమితులైన శుభతరుణాన మన కడప మేత్రాసనంలో ఒక మంచి గురువుగా తన సేవలను గుర్తు చేసుకుంటూ మనం ఆహ్వానించగానే మన ఆహ్వానాన్ని స్వీకరించి ఈ పవిత్రమైన దివ్యబలి పూజను సమర్పించి మన కృతజ్ఞత అభినందనలు స్వీకరించిన మన ప్రియతమ అగ్రపీఠాధిపతులు ఘన శ్రీ శ్రీ పోల్ అంతోని తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అగ్రపీఠాధిపతులుగా ప్రభుని ప్రజల సేవలో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ చక్కటి అభినందన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తే బాగుంటుందని సమాలోచన చేసి అగ్రపీఠాధిపతుల అనుకూల సమయాన్ని తెలుసుకొని ఈరోజు అయితే బహు చక్కగా ఉంటుందని గ్రహించి అన్ని ఏర్పాట్లను కోఆర్డినేట్ చేస్తూ నిర్వహించిన మన కడప మేత్రాసన అపోస్తులిక పాలనాధికారి అయిన మహాఘనత వహించిన శ్రీ శ్రీ గాలిబాలి తండ్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన కడప మేత్రాసనములో అగ్రపీఠాధిపతులైన పోల్ అంతోని తండ్రి గారు ఒక మంచి గురువుగా చేసిన సేవలను తీపి గుర్తులను సేకరించి వివరించిన డయాసిస్ ఛాన్సలర్ గురు శ్రీ సగినాల పాల్ ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెయింట్ మేరీస్ కథీడ్రల్లో ఈ కార్యనిర్వహణ భారాన్నంతా తన భుజ స్కంధాలపై వేసుకొని పెద్దలు, యువకుల, విశ్వాసుల సహాయ సహకారాల ద్వారా ఇంత చక్కగా ప్రతి కార్యాన్ని నిర్వహించిన సెయింట్ మేరీస్ కథీడ్రల్ విచారణ గురువులు గురు శ్రీ శ్రీ బిరుసు రాజాస్వాముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి సహకరించినటువంటి కన్యాస్త్రీలను, పెద్దలను, యువకులకు, గాయక బృందానికి, విచారణ విశ్వాసులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్రమైన దివ్యబలి పూజలో చక్కటి వ్యాఖ్యానాన్ని ద్వారా విశ్వాసంలో నడిపించిన మన గురు శ్రీ తలారి బాలరాజు ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ స్వాముల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీరికి అన్ని విధాలా సహకరించినటువంటి గురు శ్రీ కె లూర్దురాజు పాస్టరల్ యానిమేటర్, గురు శ్రీ రూపేష్ డయాసిస్ సెక్రటరీ స్వాముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రెండవ భాగమైనటువంటి ఫెలిసిటేషన్ ప్రోగ్రాం అభినందన కార్యక్రమాన్ని మంచి వ్యాఖ్యానము ద్వారా నడిపించిన మన గురు శ్రీ సుకల్ ఆనంద్ కన్సల్టర్ మరియు పోర్మామిల డీన్ స్వాముల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అడిగిన వెంటనే స్పందించి రక్షణ భద్రత కల్పించినటువంటి పోలీస్ శాఖ వారికి డిఎస్పి సార్, సిఐ, ఎస్ఐ సార్ ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ వీరిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రక్షణ భద్రత ఏర్పాటుకు సహాయం చేసి అలానే బిషప్ హౌస్లో మధ్యాహ్నము మరియు రాత్రి భోజన సదుపాయాలకు నాకు సహాయం చేయని అడగగానే ఉదారంగా ముందుకు వచ్చి సహకరించినటువంటి ఎస్బీఐ కాలనీ రాజు సారుకు ప్రత్యేకంగా ఆయనకు సహకరించిన ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులకు, మఠకన్యకులకు, విశ్వాసులకు అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే పోర్మామిల విచారణ నుంచి, బద్వేల్, మైదుకూరు విచారణ నుంచి పెద్దలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఈరోజు ఉదయము గురువులకు రికలెక్షన్ టైంలో చక్కటి పవిత్రమైన ఆరాధన కార్యాన్ని నడిపించినటువంటి ఎండి ప్రసాద్ రావు స్వామికి, ఆకుల ప్రసాద్ స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే మాకు ప్రత్యేకంగా బిషప్ హౌస్లో క్రీస్ జ్యోతి సిస్టర్స్ మరియు ఆరోగ్యమాత సిస్టర్ అనేక విధాలుగా మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ టు కలెక్ట్ ద హోలీ ఆయిల్స్ ఫ్రమ్ ద బిషప్స్ హౌస్ సూన్ ఆఫ్టర్ డిన్నర్. ఐ కార్డియల్లీ ఇన్వైట్ హిస్ గ్రేస్ పోల్ అంతోని, all the priests and the religious to have dinner in the bishop's house. Thank you and one and all. ఇప్పుడు అగ్రపీఠాధిపతులచే చివరి ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రత్యేక దీవెనలు మనకు అందజేయబడతాయి. ప్రభు మీతో ఉండునుగాక. దేవుని ప్రత్యేక ఆశీస్సులకై మీ శిరములు వంచి ప్రార్థన చేయండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనస్సులను వికసింపజేసెను. ఆ ప్రభు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక.
శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరిచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.